హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేసి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని బాగా ఆలోచించి బుర్ర బద్దలైపోయింది. సరే కదా, సమలీనా ఉంది, అదే రవ్వ. సో ఆ రవ్వను మిక్సీ చేసి పెరుగులో కలిపేసాను అనమాట. సో దాన్ని దోశలు వేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో దోశలు వేసే టైంలో మా పిల్లలేమో అమ్మ ఎగ్గు దోశ అని మొదలెట్టారు. అదేంటి, ఇది నార్మల్ దోశ కాదు, ఎగ్ కలపడానికి అనుకున్నాను. కానీ ఏదైతే ఏముంది, దోశే కదా, దాని మీద పోస్తే పోయిద్ది అని ఎగ్ దోశ మొదలెట్టేశాను. తర్వాత మా బాబుకైతే హోమ్ ట్యూషన్స్ అయితే పెట్టేశాం కదండీ. సో, ఆ హోమ్ ట్యూషన్స్‌లో వాడు వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్. సో, హాలిడేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటే ఇదే పెద్ద పొరపాటు. లేదు, వాళ్ళు మన ఇంట్లో ఉండి మన మైండ్ తింటూ ఉంటారు. అదే నార్మల్ స్కూల్ ఉంటేనే 3:00కల్లా వచ్చేస్తారు. అలాంటి స్కూలే లేకుండా మన ఎదురే ఉంటే ఇంకా ఆలోచించండి. హాలిడేస్ అంతా మనం ఎలా స్పెండ్ చేస్తామంటే, ఏదో వాళ్ళు స్కూల్ ఎళ్ళినా ఇరగపొడుస్తారు. ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చుంటున్నారని భయపడిపోతూ ఉంటాం పేరెంట్స్ అంతా. సో, అదే జరుగుతది ఈ హాలిడేస్ అంతా ఎలాగోలా ఎంగేజ్ చేయాలని. సరే గదా అని జెప్పి మా పాపను మ్యాథ్స్ బుక్ తెమ్మంటే, మ్యాథ్స్ బుక్ తీసుకురాకుండా నువ్వు తిడతావు నాకు తెలుసు. నేనేమైనా తప్పు చేస్తే నువ్వు తిడతావు నాకు తెలుసు అని మొదలెడతది. అసలు యాక్చువల్‌గా తిట్టే ఉద్దేశ్యం మనకుండదు. కానీ ఎప్పుడైతే అది అలా విసిగిస్తదో, నువ్వు తిడతావు, నేను తిట్టనమ్మా అన్నా కూడా తిడతా ఉంటది. సో, ఆ విధంగా హాలిడేస్ అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. దోస అయితే తినేస్తున్నాను. నేనెప్పుడు చేసినా మా పిల్లలు గొడవ చేస్తా ఉంటారు. "అమ్మ ఎందుకు చట్నీ కారంగా చేస్తావు? మేము తినకుండా నీ గురించే చేసుకున్నావా?" ఎంతమంది ఇళ్లల్లో ఇలా పిల్లలు కొంచెం కారం ఎక్కువైతే చాలు నీ గురించే చేసుకున్నావా అని అంటారు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దోస తినేసి అయితే వస్తాను.